ఒక ఊరిలో అత్త సుగుణమ్మ, కోడలు సరోజ ఉన్నారు. సుగుణమ్మ ఎప్పుడూ సూటిగా ఉన్నది మాట్లాడేది. కాని కోడలు సరోజ మాత్రం ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉండేది. సరోజ సరదాగా అబద్ధాలు చెప్పడం మొదలుపెడితే ఇప్పుడది తనకి అలవాటైపోయింది. ఒకరోజు అప్పుడే బయట నుండి వచ్చిన సుగుణమ్మ సరిగ్గా వంటింట్లో ఉన్న సరోజ దగ్గరకు వెళ్తుంది. ఏవే సరోజా, మంచి గుమగుమలొస్తున్నాయి. ఏం వంటేస్తున్నావేంటి? హా, అవునత్తయ్య, మీకోసమే మీకిష్టమైన మటన్ బిర్యానీ చేశాను. అవునా? మరి పూర్తవగానే తొందరగా వడ్డించు. అవునే పిల్ల, అదేంటి ఇంకో పక్క ఏదో ఉడుకుతుంది? ఇది ఈవిడ చూసేసిందా? పాయసం అని చెబితే మొత్తం తినేస్తది. అదా, అదేం లేదత్తయ్య, మామయ్య గారికి జావ కాస్తున్నాను అంతే. అవునా? ఏది చూస్తానుండు అంటూ మూత తెరిచి అందులో ఉన్న పాయసాన్ని చూస్తుంది. సుగుణమ్మ వెంటనే కన్నెర్ర చేసి, మరి ఎంత మతిమరుపైతే ఎలా సరోజా? పాయాసం చేసి జావ అనుకుంటున్నావు అంటూ వెటకారంగా అంటుంది. సరోజ అంత తొందరగా దొరికిపోవటంతో నవ్వుతో కవర్ చేస్తూ, అవునత్తయ్య, ఈ మధ్య బాగా మతిమరుపు వచ్చేసింది. మీరు వెళ్ళి కూర్చోండి, వడ్డిస్తాను. నీకు అబద్ధాలు చెప్పడం బాగా అలవాటైపోయిందే. ఏదో ఒకరోజు నీ తిక్క కుదురుస్తాను అంటూ హాల్లోకి వెళ్తుంది. అంతలో సరోజ భర్త శేఖర్ ఇంటికి వస్తాడు. సోఫాలో కూర్చున్న వాళ్ళమ్మ సొనుగుడు విని, అబ్బా, మళ్ళీ ఏంటమ్మా గొడవ? ఎప్పుడు మొహం అలానే పెట్టుకునుంటావు? ఇంక దేని గురించిరా? నీ పెళ్ళం గురించే. ఎప్పుడు నోరు విప్పితే అబద్ధాలే. నీకు తెలుసు కదా, నేను ముక్కుసూటి మనిషినని. దాని అబద్ధాలు వినలేక చిరాగ్గా ఉంది. ఈ వారంలో ఇది 10వ అబద్ధం. ఏం వండావంటే అబద్ధం, ఏం తిన్నావంటే అబద్ధం, పడుకున్నావా అంటే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. అన్నింటికీ అబద్ధాలే. అబ్బా, దాని సంగతి నీకు తెలుసు కదమ్మా, వదిలే. పెళ్ళామని వదిలేయమంటున్నావు అంతేగా? వాళ్ళ మాటలు వింటూ కిచెన్లో నుండి వస్తుంది సరోజ. అయ్యో అత్తయ్య, నేనెప్పుడు అబద్ధం చెప్పాను? మర్చిపోయిన దానికి కూడా అబద్ధం అంటారా? ఏం నటిస్తున్నావే? అబద్ధం చెప్పను అని కూడా అబద్ధమే చెప్తున్నావు. నువ్వు నిజాయితీగా ఉంటే నీకో పందెం పెడతాను. నీ నోటితో ఒక్క అబద్ధం చెప్పినా నువ్వు ఓడిపోయినట్టే. అప్పుడు ఇంట్లో పని మనిషిని తీసేసి పనంతా నీతోనే చేయిస్తా. సరే, అబద్ధం చెప్తే కదా నేను భయపడాలి. నాకేం భయం లేదు, నేను ఏ పందానికైనా రెడీ అని చెప్పి మనసులో మాత్రం అబద్ధం చెప్పకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడే మావయ్య చంద్రయ్య ఇంటికి వచ్చి కాస్త మజ్జిగ ఇవ్వమని అడుగుతాడు. అప్పటిదాకా వంటగదిలో వంట చేసి అలసిపోయిన సరోజ పని తప్పించుకోవడానికి పెరుగు తోడు పెట్టడం మర్చిపోయానని చెప్తుంది. వెంటనే అత్త సుగుణమ్మ గబగబా వంటింట్లోకి వెళ్లి పెరుగు గిన్నె పట్టుకొస్తుంది. చూడ్రా, ఇది పెరుగు తోడు పెట్టి పెట్టలేదు అని అబద్ధం చెప్పింది. మరిది అబద్ధం కాదా? ఏంటత్తయ్య మీరు? రాత్రి తోడు పెట్టి ఉంటాను, ఇన్ని పనుల్లో మర్చిపోయాను. అది అబద్ధమైపోతుందా? అయినా నేనెందుకు అబద్ధం చెప్తాను చెప్పండి అంటూ ధైర్యంగా అబద్ధం చెప్తుంది. అటు తల్లి ఇటు భార్య ఇద్దరి గోల భరించలేక జుట్టు పీక్కుంటాడు శేఖర్. ఇంతలో చంద్రయ్య, ఏమే, అబద్ధం చెప్పలేదంటుంది కదే, వదిలేయ్. అవును మామయ్య గారు, కావాలంటే నన్నేమైనా అడగండి. టైం ఎంతయిందమ్మా? 1 గంట అయ్యింది మామయ్య గారు. చూసారా, నేను నిజం చెప్పినా ఇది కూడా అబద్ధం అంటారు అత్తయ్య. ఇప్పుడు 1 గంట 5 నిమిషాలయ్యింది కదా, 1 గంట అంటావేంటి అంటారు అత్తయ్య. మీరే న్యాయం చెప్పండి. మరీ ఇలా ఏం మాట్లాడినా తప్పు పడితే ఎలా మావయ్య గారు అంటూ అమాయకంగా మొహం పెట్టిన సరోజని చూస్తుంటే సుగుణమ్మకి ఒళ్ళు మండిపోతుంది.
సరోజ అబద్ధాలు ఎవరినీ బాధించడం లేదు, సుగుణమ్మని తప్ప. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేసి సరోజ అబద్ధాలను వెలుగులోకి తీసుకురావాలి అని అనుకుంటుంది. సరోజకి చాలా రోజులుగా వాళ్ల ఊరికి 4 గంటల దూరంలో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్లాలని ఉంటుంది. కాని తన భర్తకి, మామయ్య గారికి సమయం కుదరదు. ఎప్పుడూ అక్కడికి వెళ్లాలని ఏదోక విధంగా చెప్తూ ఉంటుంది. ఆ రోజు న్యూస్ పేపర్లో అక్కడికి ఎవరో బాబా వస్తున్నారన్నట్లుగా లేని న్యూస్ చదివినట్లు నటిస్తుంది సుగుణమ్మ. ఇక అంతే, భర్తకి, మామయ్య గారికి బాబాగారు ఎంతో మహిమగల వ్యక్తి అని, అతన్ని చూడటానికి జనాలు కోకొల్లలుగా వస్తున్నారని, పక్కనే ఉండి మనం అతన్ని కలవలేకపోతే ఎలా అంటూ అందరినీ ఒప్పిస్తుంది. ఆ రోజు శేఖర్ ఇంకా చంద్రయ్య వాళ్ల పనులకు సెలవు తీసుకుంటారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. ఏంటమ్మాయి సరోజా, ఇక్కడ ఎవ్వరూ లేరు? అదే నాకు అర్థం కావట్లేదు మామయ్య గారు, న్యూస్ పేపర్లో కూడా వేశారు. నువ్వు చాలా రోజులుగా ఇక్కడికి రావాలనుకుంటున్నావు, నేను తీసుకురావట్లేదని ఇలా అబద్ధం చెప్పావు. ఛీ, ఇంత వయసొచ్చింది కానీ బుద్ధి లేదు, ఎప్పుడూ అబద్ధాలే. అయ్యో, నేనేమీ అబద్ధం చెప్పట్లేదు. అత్తయ్యే ఆ రోజు న్యూస్ పేపర్లో చదివారు. మాట్లాడకు, అమ్మ సంగతి నాకు బాగా తెలుసు, నీ సంగతి కూడా అంతకన్నా బాగా తెలుసు. నాతోనే ఎన్ని అబద్ధాలు చెప్పావు. సరేలే, చిన్న విషయాలే కదా అని వదిలేశాను. అమ్మ చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు, ఇంతవరకు వచ్చింది అంటూ సరోజ ఎంత నచ్చజెప్పడానికి చూసినా అస్సలు వినకుండా చీవాట్లు పెడతాడు. ఎన్నో అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాను, ఇలా చెప్పని అబద్ధానికి బుక్ అయ్యాను అంటూ తల కొట్టుకుంటుంది సరోజ. సరోజని తిడుతుంటే సుగుణమ్మకి ఎంతో హాయిగా ఉంటుంది. తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చాక, ఇప్పటికైనా అర్థమైందా సరోజా? నిజం చెప్పేవాళ్లు ఏం చెప్పినా నమ్ముతారు, అబద్ధం చెప్పేవాళ్లు నిజం చెప్పినా వాళ్ళని ఎవ్వరూ నమ్మరు. నిజమేనత్తయ్యా, నాకు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు మిమ్మల్ని అబద్ధాలు చెప్పి బాధ పెట్టను. ఇది మాత్రం నిజం అత్తయ్యా, మీమేదొట్టు. వామ్మో, ఇదేంటే నన్ను బుక్ చేసావు అంటూ తెల్లమొహం వేస్తుంది సుగుణమ్మ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ సపోర్ట్ మాకు చాలా ఆనందాన్నిస్తుంది. రంగనాథ్, సూర్యకళ ఇద్దరూ 25 ఏళ్లకు పైనే కలిసి కాపురం ఉంటున్నారు. అయినా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. దానికి కారణం రంగనాథ్ పరమ పిసినారి. తన పిసినిగొట్టి చేష్టలకి సూర్యకళ చాలా విసిగిపోయింది. కాని పతియే ప్రత్యక్ష దైవం అని భావించే మనస్తత్వం తనది. అందుకే నోరు మూసుకొని సర్దుకుపోతుంది. వాళ్లకి 2 కూతుర్లు. రమ్య పెద్దమ్మాయి, కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తుంది. రంగనాథ్ ప్రవర్తనకి ప్రతిరోజు క్లాస్ పీకుతూ ఉంటుంది. రంగనాథ్ ఎవరికైనా భయపడతాడంటే అది కేవలం రమ్యకి మాత్రమే. వాళ్ల చిన్నమ్మాయి దివ్య ఇంటర్మీడియట్ చదువుతుంది. తండ్రికి తగ్గ తనయ అని చెప్పొచ్చు. తండ్రి ఏం చెప్పినా గుడ్డిగా అదే చేస్తుంది. ఆ విధంగా రంగనాథ్ పిసిని చేష్టలతో, సూర్యకళ చివాట్లతో, రమ్య లెక్చర్లతో, దివ్య తింగరితనంతో ఎలాగోలా నెట్టుకొస్తున్న వాళ్ల జీవితాల్లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడినట్టు ఒక పెళ్లి సంబంధం వాళ్ళు రమ్యని చూడ్డానికి వస్తారు. ఇదిగోనండి రంగనాథ్ గారు, ఆ అబ్బాయే పెళ్లి కొడుకు. పేరు సామ్రాట్. తను కూడా గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు, ఇంకా తల్లిగారు సీతమ్మ గారు. ఆ అబ్బాయి తమ్ముడు వివేక్. ఫోటో చూసే అమ్మాయిని ఇష్టపడ్డారు. మీరమ్మాయిని పిలిపిస్తే ఇక పెళ్లి ఖాయం చేసేసుకోవడమే. మా అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడు, కానీ మనం మాట్లాడుకోవలసినవి ఉన్నాయిగా. కళా, కళా, అమ్మాయిని తీసుకురావే. ఆ అబ్బాయి వాళ్ళని చూస్తుంటే పెద్దగా ఏమీ తినేవాళ్లలా లేరు. ఆ పలహారాలంటూ హైరాణ పడుతూ ఆ కిచెన్ లోనే ఆలస్యం చెయ్యకు. పలహారాలు అవి ఏం వద్దు, కానీ ముందు అమ్మాయిని పిలిపించండి చాలు. సూర్యకళ భర్త వైపు ఉరిమి చూస్తూ రమ్యని తీసుకొస్తుంది. వాళ్లకి టీపాయ్ పైన స్నాక్స్ సర్వ్ చేస్తుంది రమ్య.
టేబుల్ పైన ఉన్న కలాకండ్, జీడిపప్పు పకోడీ, బాదం ఖీర్ చూసి రంగనాథ్ గుండె వేగం పెరుగుతుంది. నేను జాంగిరీ ఇంకా మిక్చర్ తీసుకొచ్చాను కదా, అవి పక్కన పడేసి ఈ కాస్ట్లీ స్వీట్స్ పట్టుకొచ్చారా? ఇదంతా ఆ రమ్య నిర్వాకమే. అసలు పొదుపంటేనే తెలీదు. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకల్లా ఇలా పెట్టుకుంటూ పోతే చిల్లి గవ్వ కాదు కదా, చిన్న పెంకు కూడా మిగలదు. అవ్వా! బావగారేదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఆ అబ్బాయిని ఏమైనా అడగాలనుకుంటే మొహమాటం లేకుండా అడగండి. అల్లుడు గారికి స్మార్ట్ గా ఉన్నారు. ఏమిటి వరుసలు కలిపేసుకుంటున్నారు? అమ్మాయికి అబ్బాయి, ఆ అబ్బాయికి అమ్మాయి కూడా నచ్చాలిగా. ఆ మాటకి రమ్య ఇంకా సామ్రాట్ నాకు ఇష్టమేనంటూ ఒక్కసారిగా నోరు విప్పేస్తారు. అందరూ నవ్వుకుంటారు. చాటుగా నిలబడి ఉన్న దివ్య అందరి ముందుకు వచ్చి, బావగారు, మా అక్క క్లాస్లోనే కాదు, తనకి కరెక్ట్ అనిపించకపోతే ఇంట్లో కూడా క్లాస్ తీసుకుంటుంది. ఏమ్మా చిన్న కోడలా, ఇప్పటిదాకా దాక్కున్నావే? నేను స్కూల్ టీచర్నే తల్లి. మీ బావగారు, చిన్న బావగారు ఇద్దరూ చాలా డిసిప్లిన్తో ఉంటారు. మాకు తగిన కోడలే మా ఇంటికి వస్తుంది అని రమ్యని భుజం తడుతూ సంతోషంగా మాట్లాడుతుంది. ఇరు కుటుంబాల మధ్య మాటల సంధి కుదిరి పెళ్లి ఖాయం చేస్తారు. వాళ్ళు వెళ్లిపోగానే రంగనాథ్ మూతి ముడుచుకొని ఒక పక్కన కూర్చుంటాడు. కూతురు పెళ్లి ఖాయమైందన్న సంతోషం లేకుండా చూడు ఆ మనిషిని. ఏం నాన్నా, ఏమైంది? నీకు వాళ్ళు నచ్చలేదా? నా ఇష్టంతో పనేముందిలే తల్లి, అన్ని మాటలు మీవే. కానీ మాట్లాడుకున్నారుగా, నేను తెచ్చిన ఫలహారాలు పనికిరావు, నా మాటలు పనికిరావు. నాన్నా, మనం అంత లేని స్థితిలో లేము కదా. నువ్వు కష్టపడి పొదుపు చేసి ఈ ఇల్లు, కొట్టు అన్నీ మా కోసం సంపాదించావు. ఇప్పుడు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. అయినా ఇంకా దేనికోసం? సరైన బట్టలు కొనవు, సరైన ఆహారం తినవు. ఏంటి నాన్నా ఇది? ఊళ్ళో అందరూ నిన్ను పిసినారి అంటున్నారు. ఆయనకెంత చెప్పినా అర్థం కాదు కాని పద, మనకి బోలెడన్ని పనులున్నాయి. నాన్నా, వీళ్ళకి నీ విలువ తెలియట్లేదు నాన్న. ఎప్పుడైనా మనం ఏదైనా కొనుక్కోవాలంటేనే ఎంత ఆలోచిస్తాం. అలాంటిది నా కళ్ళ ముందే ఆ స్వీట్లు, జీడిపప్పులు వాళ్ళందరూ లపలపలాడిస్తుంటే అందరి దగ్గర నుండి లాక్కోవాలనిపించింది నాన్న. కానీ బాగోదని ఊరుకున్నాను. ఊరికొక ఏం చేస్తావే? తిక్క వేషాలు మానేసి దాని పెళ్ళయ్యేదాకా నోరు మూసుకునుండు. మీకు కూడా పెళ్లి వాళ్ళ దగ్గర నుండి ఒక్క చిన్న మాట వచ్చినా ఊరుకునేదే లేదు. మీకు ముందే చెప్పేస్తున్నాను అంటూ సూర్యకళ గదిలోకి వెళ్తుంది. కొన్ని రోజుల తరువాత పెళ్లికొడుకు వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి మాటలకంటూ వస్తారు. వాళ్ళకి భోజనాలవి ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమై ఉంటుంది సూర్యకళ. వాళ్ళు 10 మంది అనుకుంటే 25 మంది దాకా వస్తారు. ఇక హడావుడిగా సూర్యకళ మళ్లీ కూరలవి తెప్పించాలని భర్తను పిలిచి చెప్తుంది. ఓస్ అంతే కదా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. అయ్యో వదిని గారు, మీకు హడావుడి అయిపోయినట్టుంది. మా బంధువులు 6గురే. అనుకోకుండా నా స్టాఫ్ అందరూ అమ్మాయిని చూస్తామని నాతో పాటు వచ్చేశారు. మీరు వంట పనులేం పెట్టుకోవద్దులేండి. అయ్యో దాందే ఉందండి, అందరూ వస్తేనే కదా మాకు సంతోషం. ఈలోగా ఈ స్నాక్స్ తీసుకోండి, నేను అందరికీ ఇల్లు చూపిస్తాను. ఈలోగా రంగనాథ్ ఇంకా దివ్య వంటగదిలోకి వెళ్లి ముందు రోజు వండిన అన్నం ఫ్రిడ్జ్లో ఉంటే వేడన్నంలో కలిపి పెడతారు. రసంలో, సాంబార్లో నీళ్లు కలుపుతారు. నాన్నా, ఈ బజ్జీలు, బూర్లు, ఈ ఉన్న అరటికాయలు అందరికీ సరిపోవు కదా నాన్నా. వీటిని ఏం చేద్దాం? అవన్నీ వండినట్లు వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా ఏంటి? ఆ బజ్జీలు, బూర్లు కబుడు వెనక దాచిపెట్టు. మీ అమ్మ కళ్ళకి కనపడకుండా దాచిపెట్టువే. అదిగో ఆ అరటికాయలు సగం సగం చేసేద్దాం. ఏమైనా మనకు చెప్పొచ్చారా ఏంటి? 10 మంది అన్నారు, 25 మంది పైన వచ్చారుగా. ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలే అంటూ రంగనాథ్ రాగాలు తీస్తూ ఉండగా
సూర్యకళ అందరికీ భోజనం వడ్డిస్తానంటూ వంటగది వైపు వస్తుంది. కాని సీతమ్మ ఆవిడ వెనకే వచ్చి, భోజనాలవి వద్దంటున్నానని కష్టపెట్టుకోకండి. వాళ్ళంతా దారిలో ఆకలికి ఉండలేక భోంచేసేశారు. మీరు పెట్టిన పలహారాలు తిని వెళ్తాంగా, ఏమనుకోకండి. అయ్యో, అంత చెప్పాలా వదిన గారు? ఇప్పుడు మనమంతా ఒకటే కుటుంబం కదా, మళ్ళీ ఇంకోసారి కలిసి భోంచేద్దాంలేండి అంటూ వాళ్ళని సాగనంపుతుంది. దివ్య, రంగనాథ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు ఆ అన్నం, నీళ్ల సాంబారు, రసం, కూరలు అన్నీ వాళ్లే తినాలని. వాళ్ళందరూ వెళ్లిపోయాక సూర్యకళ వంటగదిలోకి వెళ్లి కూరలు వండినవన్నీ చూస్తే నీళ్లగా ఉంటాయి. ఇదంతా తండ్రి కూతుర్ల నిర్వాకమేనని వండిన వంటలన్నీ వాళ్లతోనే వీధి కాలువలో పడైపిస్తుంది. నాన్నా, ఎంత ఘోరం జరిగిపోయింది. పూచిక పుల్ల కూడా పడేయని మనం మన ఇంటి కూడంతా కాలువలో పడేయాల్సి వస్తుంది. ఇంత కష్టం పగాళ్ళకి కూడా రాకూడదు నాన్న. మరే ఇదంతా చూస్తుంటే నా గుండె డబ్ అని కాకుండా ఫుడ్ అని కొట్టుకుంటుంది. ఆ పిసినారి తండ్రి కూతుర్ల పాటలు అలా ఉంటే రమ్య ఇంకా సూర్యకళ వాళ్ళిద్దరికీ ఇక ఇలాంటివి చేస్తే కూతురు పెళ్లిలో కూడా పక్కనుండకుండా ఊరు పంపించేస్తానంటూ బెదిరిస్తుంది. దెబ్బకి ఇద్దరూ తాడు తెగిన గాలిపటాల్లా ఎటూ ఎగరలేక మౌనంగా జరిగేది చూస్తూ ఉంటారు. రమ్య పెళ్లి సూర్యకళ కలలు కన్నట్లుగా ఎంతో వైభవంగా జరిపిస్తుంది. కూతురికి చేయాల్సినవన్నీ చేసి సంతోషంగా అత్తారింటికి సాగనంపుతుంది.